చంద్రుడిపై అమెరికా భయంకరమైన ప్రయోగాలు చాలా కాలంగా చేస్తుంది. అయితే వాటిలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకొచ్చాయి. అమెరికా గవర్నమెంట్ చంద్రుడిని పేల్చడానికి ఒక రహస్య ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రణాళిక 1950 దశకంలోనే ఉండేదట. ఈ విషయాన్ని మూడో కంటికి తెలియకుండా చేసింది అమెరికా. చంద్రుడిని పేల్చేసే క్రమంలో వారు చేపట్టిన ప్రాజెక్టు పేరు A119. ఈ ప్రాజెక్టు కింద అమెరికా అణ్వాయుధాలు వాడి చంద్రుడిపై ఒక పెద్ద పేలుడు జరపాలని యోచించింది. అసలు ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఏంటి? చంద్రుడిని పేల్చేస్తే అమెరికాకు ఏం లాభం? నిజంగా వారు అనుకున్న విధంగా చంద్రుడు పేలిపోయి ఉంటే ఏం జరిగేది? లెట్స్ బిగిన్ టుడేస్ ఎపిసోడ్. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా రష్యా మధ్య ఆధిపత్య పోరు పెరిగింది. దీంతో పోటాపోటీగా రెండు దేశాలు మిగిలిన దేశాలను తమ ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో అంతరిక్ష ప్రయోగాల్లోనూ ఇరు దేశాలు పోటీ పడ్డాయి. చంద్రునిపైకి అడుగు పెట్టడానికి ముందు అమెరికా ఓ రహస్య ప్రణాళిక రూపొందించింది. ప్రాజెక్ట్ A119 ద్వారా చంద్రుడిని లేకుండా చేయాలనుకుంది. తర్వాత రష్యా కూడా ఇలానే ఆలోచించింది. కానీ రెండు దేశాలు తర్వాత వెనక్కు తగ్గాయి. ఆ తర్వాత రెండు దేశాలు మనుషులను చంద్రుడిపైకి పంపించాయి. అది 1950. అమెరికా చంద్రుడిని పేల్చివేయాలని భావించిన సంవత్సరం. అమెరికా ఇందుకోసం అణుబాంబును ప్రయోగించాలనుకుంది. ఈ మేరకు A119 ప్రాజెక్టును సిద్ధం చేసి రహస్య ఆపరేషన్ ప్రారంభించింది. అయితే అణుబాంబును చంద్రుడిపైకి పంపే క్రమంలో భూమి ఉపరితలంపైనే పేలితే భారీగా ప్రాణ నష్టం జరుగుతుందని గుర్తించి ఈ ప్రాజెక్టును పక్కన పెట్టింది అమెరికా. తరువాత రష్యా కూడా అమెరికా తరహాలోని చంద్రుడిపైకి అణుబాంబు ప్రయోగించాలనుకుంది. కానీ అనేక అభ్యంతరాలతో ప్రయోగం విరమించుకుంది. అమెరికా రష్యా ప్రాజెక్టులు ముందుకు సాగి ఉంటే చందమామతో పాటు సకల జీవరాశి అంతమైపోయేది. ఎప్పుడు ఊహించలేనంతగా అనిపించేది ఈ ప్రచన్న యుద్ధం. చరిత్రకారుడు విన్స్ హౌటన్ చెప్పిన ప్రకారం ఈ సమయంలో అమెరికా దాని బద్ధశత్రువైన సోవియట్ యూనియన్ ప్రపంచ ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నాయి. 1956లో పాశ్చాత్య రాయబారులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు సోవియట్ నాయకురాలు నికితా క్రుష్చేవ్ ఇలా ప్రకటించారట: మీకు నచ్చినా ఇష్టపడకపోయినా చరిత్ర మా వైపు ఉంది, మేము మిమ్మల్ని పాతిపెడతాము అని. ఈ క్రమంలో 1957 అక్టోబర్లో రష్యా ప్రపంచంలోని మొట్టమొదటి ఉపగ్రహం స్పుత్నిక్ని విజయవంతంగా ప్రయోగించినప్పుడు పరిస్థితి కోడ్ రెడ్కి వెళ్ళింది. ఈ ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది గొప్ప సాంకేతిక విజయం మాత్రమే కాదు, రష్యన్ ఆధిపత్యానికి చిహ్నంగా సూచించబడింది. ముఖ్యంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిపై కక్షలోకి స్పుత్నిక్ని ప్రవేశపెట్టడం ముప్పు అనే భావాన్ని రెట్టింపు చేసింది. స్పుత్నిక్ని ప్రారంభించడంతో పశ్చిమ దేశాలు షాక్కి గురయ్యాయి. ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న ఆలోచన ప్రతిష్టాత్మకమైనదిగా చెప్తారు. ఎందుకంటే దీని లక్ష్యం చంద్రుడిని పేల్చేయడమే. ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహించడానికి లియోనాల్డ్ రీఫెల్ అనే భౌతిక శాస్త్రవేత్త నియమింపబడ్డాడు. అతను తరువాత అపోలో ప్రోగ్రాంకు డిప్యూటీ డైరెక్టర్గా మారాడు. కార్ల్ సాగన్ ప్రసిద్ధ రచయిత మరియు సెలబ్రిటరీ సైన్స్ కమ్యూనికేటర్ కూడా ఈ టీంలో ఉన్నారు. అయితే ఆ సమయంలో అతను యువకుడు మరియు అంతగా తెలియని ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. చంద్ర విస్ఫోటనం యొక్క సాధ్యాలపై డాక్టర్ రీఫిల్ యొక్క రహస్య నివేదిక చివరికి 2000లో వర్గీకరించబడింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టచ్ చేయండి.